మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు వంశీని విచారించారు. విచారణలో 20 ప్రశ్నలకు పైగానే అడిగారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపులు వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించారు. సత్యవర్ధన్ను హైదరాబాద్ నుండి విశాఖకు తీసుకెళ్లి వెళ్లినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్స్లు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపారా అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. మైనింగ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. విచారణ తరువాత మరోసారి పరీక్షల నిమిత్తం వంశీని జీజీహెచ్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు అనంతరం జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు వంశీని విచారించారు. విచారణలో 20 ప్రశ్నలకు పైగానే అడిగారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపులు వెనక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించారు. సత్యవర్ధన్ను హైదరాబాద్ నుండి విశాఖకు తీసుకుని వెళ్లినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్స్లు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ త్రవ్వకాలు జరిపారా అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. మైనింగ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. విచారణ తర్వాత మరోసారి పరీక్షల నిమిత్తం వంశీని జీజీహెచ్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. దీపిక, ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రెండో రోజు కస్టడీ అనేది కూడా ఇటు ముగిసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే సుదీర్ఘంగా 5 గంటల పాటు కూడా వంశీని విచారించినటువంటి పరిస్థితులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఇటు విచారణ అనంతరం కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కూడా తరలించి అక్కడి నుంచి 5 గంటల కల్లా కూడా ఇటు విజయవాడ సబ్ జైల్లో అయితే కనుక ఏదైతే హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక అక్కడి నుంచి ఇటు విజయవాడ సబ్ జైలుకి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు విచారణలో నిమిత్తం దాదాపు వంశీని 20 ప్రశ్నలు పైగా అడిగినటువంటి సమాచారం అయితే కనుక తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు నిన్నటి మాదిరిగానే నిన్న కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజు తాజాగా చూసుకున్నట్లయితే కనుక మరి కొన్ని ఆరోపణలు కొన్ని ప్రశ్నలు సైతం కూడా సంధించినట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో పలు కీలకమైనటువంటి నేరారోపణ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా కొన్ని కేసుల సంగతి కూడా అడిగినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదైతే ఇటు పొల వివాదం కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా అక్రమ మైనింగ్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు పోలీసులు అడిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే పోలీసులు ఆధారాలు చూపించి కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్లు అడిగినప్పటికీ కూడా సమాధానం చెప్పకుండా దాటివేసినటువంటి పరిస్థితులు ఏర్పడినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా వంశీ కొన్ని క్వశ్చన్లకి అయితే కనుక దాటవేస్తూ తెలియదు, గుర్తులేదు, అవి ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కాబట్టి ఇవన్నీ నాకు తెలియదు అనేటువంటి సమాధానం ఇచ్చినట్టు కూడా కొంత తెలుస్తా ఉంది. ఏదైతే నిన్న చెప్పిన విధానమైనటువంటి ధోరణిలోనే ఈ రోజు కూడా రెండో రోజు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేపుతోటి కస్టడీ అయితే కనుక పూర్తవనున్నటువంటి నేపథ్యంలో రేపు మరికొన్ని టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాలపై కూడా దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే నిన్న వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్ సైతం కూడా అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ చేసిన సమయంలో తాను ఫోన్ ఎక్కడ పెట్టానని మర్చిపోయానని చెప్పడం, అదేవిధంగా తన దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి అన్నటువంటి సమాచారం, ఇలాంటివన్నీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఫోన్ నెంబర్లు సైతం కూడా సేకరించారు అంటూ కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. వీటన్నిటిపై కూడా రేపు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో పాటు టెక్నికల్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఆధారాలతో ఎవిడెన్స్ పై అయితే కనుక తన ముందుంచి అడిగే ప్రయత్నాలు అయితే కనుక ఇటు పోలీసులు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 3 ఏసీపీ అధికారులు సైతం కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే కనుక ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా వల్లభనేని వంశీ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే తానుపై మోపినటువంటి కేసులన్నీ కూడా ఆరోపణలే, తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానంటూ కూడా తెలియజేయడం, అదేవిధంగా కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందే అంటూ కూడా ఆయన
వదిలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా రేపు అయితే లాస్ట్ రోజు కానున్నటువంటి నేపథ్యంలో మరొక 3 రోజులు కస్టడీ అడిగే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కస్టడీలో వల్లభనేని వంశీ పూర్తిగా సహకరించలేదన్న దానిపై అయితే కనుక మరొకసారి కోర్టును ఆశ్రయించే పరిస్థితులు అయితే కనుక ఏర్పడతాయని కూడా కొంత సమాచారం అయితే అంతా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.